Hi guys, welcome back to the channel. Yes, finally నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్తున్నా అనమాట. మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చేసారు కాబట్టి ఇది తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్తున్నా అనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాన్సర్ట్ కి, ఇది నా ఫస్ట్. ఇంతకు ముందు సింగర్ కార్తీక్ వచ్చాడు, దానికి వెళ్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు అనమాట. అండ్ ఫైనల్లీ ఈసారి కుదిరింది మాకు, అండ్ తమన్ దానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా రెడీ అవుదాం. నేను పెద్ద అవుట్ఫిట్ అని అలాంటివి ఏమి వేయట్లేదు, చాలా సింపుల్ గా ఊరుకునే వేసుకుని వెళ్ళిపోతున్నా పైన అనమాట. అండ్ ఎప్పుడు లేట్ తెలిసిందే కదా, నాకు ఇంకా 1 hour ఉంది రావడానికి. స్టిల్ లేట్ చేస్తున్నాను, లేట్ చేయకుండా లెట్స్ గెట్ డ్రెస్డ్. ఒక వైట్ టీ షర్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఇది మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అండ్ దీనిపైన ఒకటి అయిపోతున్నా, అండ్ దట్స్ ద మెయిన్ అవుట్ఫిట్ అన్నట్టు. అది లెట్ మీ షో యు గైస్. ఎస్, ఇది అయిపోతుంది అన్నమాట. దానిపైన నేను ఇది ఎందుకు వేసాను అన్నది ఇది వేసిన తర్వాత మీకు చెప్తాను. అండ్ దిస్ వన్ ఇస్ ఫ్రమ్ Forever 21. ఇది ఎక్కడో గ్రేప్ వైన్ మిల్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నట్టున్నాం. యా, ఒక్క వస్తుంది, బట్ స్టిల్ షో చేయాలి కాబట్టి ఇలాంటివి వేసుకుంటున్నాను అనమాట. ఎస్, ఎంతే. సో ఇప్పుడు చెప్తాను ఇది ఎందుకు వేసుకున్నానంటే, దీనికి బటన్స్ కానీ అవి కానీ ఏం లేవు. సో నాకు ఇట్లా ఇది లేకుండా జస్ట్ ఇట్లా నెక్ కనపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఫుల్ ట్యాన్ అయిపోయింది నా ఫేస్. ఇది చాలా డిఫరెన్స్ కనపడి చండాలం కనపడుతుంది అసలుకే, ఎందుకు లేదు. అందుకని వేసుకున్నాను అనమాట. ఇంకా హెయిర్ని కొంచెం తడిపేసుకుని తుడి చేసుకుని రెడీ అవుదాం. దట్స్ మై బ్యూటిఫుల్ హెయిర్. ఆరిపోయింది అనమాట ఇంకా. అండ్ ఎస్, ఇక్కడ నుంచి ఆ ప్లేస్ వచ్చేసి ఒక 1 hour పడుతుంది అనమాట. సో మేము ఉండేది డెంటన్లో, అదేమో అలన్లో జరుగుతుంది అనమాట, సెంటర్లో. సో ఇక్కడ నుంచి అక్కడికి 1 hour పట్టిద్ది. అండ్ రైడ్ బుక్ చేసుకున్నాం. ఊబర్కి కొంచెం ఎక్స్ట్రా, రైడ్కి కొంచెం తక్కువ, అందుకని రైడ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఎస్, వెళ్ళి షూస్ వేసుకుందాం. అండ్ అంతే. త్వరలో నేను కూడా ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో అంటే ఎట్లా అంటే, నా రూమ్ మొత్తం ఒక కాన్సర్ట్ లాగా సెటప్ చేసేసి, సో నేనే పాట పాడతాను అనమాట. అంతా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు అవి చూడాలనుకుంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యా, నిజంగా బాగుంటుంది. అది ఐఎమ్ గుడ్ సింగర్, తెలుసు కదా మీకు. యాక్చువల్లీ కెమెరా ఆర్ట్ పెట్టుకుని ఇటు చూసి మాట్లాడుతున్నా. నైస్ రా, సూపర్ రా బిట్టు. I will explain how we get tickets. So first కాన్సెప్ట్ అని చెప్పిన తర్వాత నేను గూగుల్లోకి వెళ్ళి తమన్ కాన్సెప్ట్ అని సెర్చ్ చేశాను. ఫస్ట్ వచ్చి క్లిక్ చేయగానే పెద్ద స్టేజ్ ఓపెన్ అయ్యింది. అంటే చిన్నదే అనుకోండి. ఆ చిన్న స్టేజ్లో ఎక్కడ కూర్చోవాలని వెతికి 2 places సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న చెక్అవుట్ కొడితే $50 చూపించింది. ఓ మై గాడ్. ఇంక ఇవన్నీ మనకి ఎందుకు అనుకున్న టైంకి మా ఫ్రెండ్ వచ్చేసి 1+1 ఆఫర్ పెట్టారా అన్నాడు. సో $75 మాకు 2 tickets వచ్చినాయి అనమాట. అవి తీసుకుని వెళ్ళాం. సో ఈరోజు మేకప్ ఎలా వేసుకోవాలో నేను నేర్పిస్తున్నాను అనమాట. రైడ్ కోసం వెయిటింగ్ గైస్. వచ్చేసిందామని పరిగెత్తుకుంటూ వెళ్ళాను, బట్ ఇంకా రాలేదు. ఒక 2 minutes పట్టిందంట. ఇంట్లోకి కూర్చున్నాం. ప్రతిసారి మర్చిపోతున్నాం, కానీ అది నాకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటి తెలుసా మీకు? ఎయిర్పోర్ట్స్ కొత్తగా వేసి కొనుక్కున్నాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓన్లీ గాట్ రైడ్. ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. 7 o'clockకి షో స్టార్ట్ అయితే మేము 6:30కి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మాకు అక్కడికి 50 minutes జర్నీ అంట. ఎంత లేటో ఎంత ఎర్రిపప్పమో చూసుకోండి. ఇంకా గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయాము. 55 minutes పట్టింది ఇక్కడ రావడానికి. మధ్యలో మళ్ళీ ట్రాఫిక్ కూడా ఉంది. లక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఇంకెవరు లోపలికి వెళ్ళా, జస్ట్ ఇప్పుడు పంపిస్తున్నారు. సో పర్లేదన్నమాట. నా హెయిర్ చూడు బ్రో చూడు, లేక్. దట్స్ ఫైన్, ఒక రోజే. బట్
తర్వాత నేను ఈ హెయిర్ మంచిగా మారుస్తాను. సో ఇదంతా మాట్లాడతాను, ఎంతో మాట్లాడతాను నాకే అర్థం కాదు. నా లేచి ఉడిపోయింది. ఎర్రి పప్పులందరూ నా పక్కనే తిరుగుతారు గాయస్. అసలు లిటరల్లీ శ్రేయ అంత ఎర్రి పప్పు నా జీవితంలో ఎవరిని చూడలేదు. అవునా? అరే మేము బ్లాగ్ చేస్తున్నా శ్రేయ, ఎప్పుడు బ్లాగ్ చేద్దామన్నా ఏదో ఒక విధంగా ఈ అమ్మాయి వచ్చి ఎందుకు చేస్తున్నావు అనిద్ది. అసలు బ్లాగులు చేస్తానని తెలుసా నీకు? ఏ క్లిప్ ఇట్లా నేను ఇలా కెమెరా తీసి వీడియో తీస్తున్నానంటే వచ్చింది, బ్రో ఏం చేస్తున్నావు బ్రో, ఎవరు లేరుగా జనాలు వీడియో తీస్తున్నావు అంటుంది. వాళ్ళు అంతే అనుకుంటారు, ఎందుకు తీస్తున్నాడు వీడియో అంటే. ప్లీజ్ గాయ్స్ ఎంకరేజ్ చేయండి నాలాంటి బ్లాగర్స్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పెద్ద అడవుడు చేశాను. నా అంత అడవుడు కానీ నేనే చూడలే ఇప్పటిదాకా. ఫ్రస్ట్రేషన్ అంతా చూడాలి గాయ్స్ మీరు. ఇప్పుడు బేసిక్ గా ఎప్పుడైనా 7కి స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఈవెంట్స్ 8కి స్టార్ట్ అవుతాయి అన్నమాట. తెలుసుకున్నాను గైస్ ఈరోజు. నిజంగా నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యా. సారీ నీది ఇంకా రాలేదు కదా. అలా దాహం వేస్తుందని చెప్పేసి మనం తాగుదామని వచ్చాను. సో నేను తీసుకున్నాను అండ్ శ్రేయ వచ్చేసి కాఫీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గైస్ శ్రేయ ఒక హాట్ చాక్లెట్ కొనుక్కుంది, లిటరల్లీ లేకి. లిటరల్లీ రోత్ అంటే రోత ప్రో మ్యాక్స్ సాగుతుంది బ్రో. మంచినీళ్ళు తాగుతున్నావు బ్రో నువ్వు. అండ్ అది ఎంత అయిందో తెలుసా? $7 అయింది. అది $7. మరి బిల్ ఏంది $13 అయింది. నాకు జస్ట్ ఫౌంటైన్ డ్రింకే కదా. సో ఓకే సారీ. దాని నుంచి ఏదో చెప్పాలనుకుంటాను ఏంటి బ్రో. మన ఛానల్లో సెకండ్ షోకి ఆంటీ అంకుల్స్ అందరు రెడీ అయ్యి వస్తారు కదా, ఫ్యామిలీ అట్లా. అదేమో కాదు కానీ లిటరల్లీ చాలా మంది ఆంటీస్ వచ్చారనమాట. అదే చెప్పాను నేను చెప్పిందానికి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటో, చాలా మంది ఆంటీస్ వచ్చారు. నేను నిజంగా తమనన్నా అన్ని వదిలేసేసి భక్తి గీతాలు పాడతాడేమో భయం వేస్తుంది. శ్రీలీల కోసమే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, నిజంగా శ్రీలీల కోసం వచ్చాను నేను. మీ కళ్ళలో బ్రో ఇట్స్ నాట్ దైవ భక్తి బ్రో, అమ్మాయిల మీద అది. ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నా, సుమ వచ్చింది. అసలు మేము హైదరాబాద్ వదిలేసి వచ్చామనేటువంటి ఫీలింగ్ అయితే కలగట్లేదు. ఇక్కడ ఉండేటువంటి సినిమా పాటల మీద ఎంతో మమకారంతో ఈ రోజు మన తమన్ గారి స్పైస్ టూర్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. Whatever build and we are going to start the spice tour in 5, 4, 3, 2, 1 and here we go. తమనన్న వస్తున్నాడు గాయ్స్.
is this? Coca-Cola, Pepsi, vale, vamos sexy. Coca-Cola, Pepsi, vale, vamos sexy. Kinda vida upu, vale, vamos topo. Kinda vida upu, vale, vamos topo. Annamlo perguledu, vale, vamos tiruguledu. Annamlo perguledu, vale, vamos tiruguledu. Jai Himalaya, Jai Jai Himalaya, Jai Himalaya, Jai Jai Himalaya. And then, as you all know,
See you all next year. Love you guys. Love you so much. Lots of love from us. Guys, we're done with the concert. Bro, ఎట్లా అనిపించింది నీకు? నేనైతే ర్యాంప్ ఆడిచ్చాను. నా గొంతు కూడా పోయింది. నా గొంతు కూడా పోయింది guys, literally. It's good. తర్వాత మాట్లాడుకుందాం, ముందు బయటకు వెళ్తున్నాం అన్నమాట. Guys, finally reached home. అండ్ ఆకలి వేసుకొని చెప్పేసి పిజ్జా ఆర్డర్ పెట్టాం అనమాట. వచ్చింది, అది తీసుకుని తినే ఫస్ట్. Is it good? Average? Papa John's అని ఎగిరావుగా ఒక్క ఎగిరినట్టు. సో గైస్, పిజ్జా కూడా తినేసాను. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఈరోజు చాలా బాగా జరిగింది అండ్ యా, ఇట్ వాజ్ ఎ బ్లాస్ట్. నేను ఫస్ట్ టైం ఒక కాన్సర్ట్కి వెళ్ళాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఫ్యూచర్లో చాలా ఉన్నాయంట, కానీ మేము తర్వాత వెళ్తామో లేదో అని ఫస్ట్ వచ్చిన దానికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ప్రస్తుతానికి ఇక సెలవు. బాయ్.